ఎట్టి పరిస్థితుల్లో సాలిడ్ హిట్ కొట్టి సత్తా ప్రూవ్ చేసుకోవాలని ఆరాటపడుతున్నాడు మన గ్లోబల్ స్టార్. ఎందుకంటే గేమ్ చేంజర్ కొట్టిన దెబ్బ అలాంటిది మరి. అందుకే కాసింత గ్యాప్ కూడా ఇవ్వకుండా పెద్దిని పరుగులు పెట్టిస్తున్నాడు. జక్కన్నతో సినిమా చేస్తే ఆ తర్వాత ఎవరైనా డిజాస్టర్ ఫేస్ చేయాల్సిందే. ఇది ఇండస్ట్రీలో ఉన్న నానుడి. అయితే దేవరతో సక్సెస్ఫుల్గా తారక్ తప్పించుకున్నాడు, కానీ చరణ్ మాత్రం అడ్డంగా దొరికిపోయాడు. ఆచార్య, కిసికా బాయ్, కిసికా జాన్ సినిమాలేవీ సక్సెస్ కాకపోవటంతో ఆశలన్నీ గేమ్ చేంజర్ పైనే పెట్టుకున్నాడు. ఒకవైపు శంకర్, మరోవైపు దిల్ రాజు, ఇంకేం పొంగల్ దంగల్లో బాక్సాఫీస్ బద్దలు కొట్టేస్తాననుకున్నాడు. పైపెచ్చు రావాల్సిన విశ్వంభరణి తనయుడి కోసం చిరు వెనక్కి నెట్టాడు కూడా. కానీ కలెక్షన్స్ అటుంచితే ట్రోలర్స్ కి మంచి స్టఫ్ అయి కూర్చుంది సినిమా. దీంతో ఆ బ్యాడ్ మెమొరీస్ ని మర్చిపోవాలని వెంటనే పెద్దిని పట్టాలెక్కించేశాడు చరణ్. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ దసరాకే వస్తుందని ఊరించిన బుచ్చిబాబు ఇప్పుడు దీపావళి అంటున్నాడు. చూడాలి. వాస్తవానికి రెహమాన్ ఈ మధ్య ఫామ్ లో లేడు. మరి ఏరికోరి వెళ్లిన బుచ్చిబాబుకి రెహమాన్ ఎలాంటి అవుట్పుట్ డెలివరీ చేస్తాడో చూడాలి. ఏదేమైనా పెద్ది మాత్రం చరణ్ కి చాలా ప్రెస్టీజియస్. ఏ మాత్రం తేడా జరిగినా మెగా ఫ్యాన్స్ నుండి ఎలాంటి రియాక్షన్ వస్తుందో ఎవరూ ఊహించలేరు కూడా. For more videos like this, subscribe Big TV channel.